హరి ఓం నమో నారాయణ. నాదోంకార స్వర విధుల సారముగా నీకునే శరణంటిని. నాదం, ఓంకారం ఈ రెండు నాదాల యొక్క సారముగా నీకు, అంటే అమ్మసాక్షి నామసాక్షి అనుకోకుండా నాదోంకార స్వరముల సారముగా నీకు నే శరణంటిని. తెలువైన ఏడియును నగర సంసారంబు సొలకు సుఖమొకవేళ దుఃఖమొకవేళ ఫలములు ఈ రెండు పాపములు పుణ్యములు పులుపు తీపును కలిపి భుజించినట్లు. పులుపు తీపి కలిపి భుజిస్తే ఎలా ఉంటుందంటే ఈ విధంగా మనకి తొలిత సుఖం ఒకవేళ ఉంటే దుఃఖం, సుఖానంతరం దుఃఖం, దుఃఖానంతరం సుఖం. ఫలములు ఏ రెండు పాపములు పుణ్యములు పులుపు తీపులు గలపి భుజించినట్లు. నా ఓంకార స్వరముల సారముగా నీకు నే శరణంటిని. పగలు రాత్రుల రీతి బహుజన్మ మరణాలు, పగలు తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు, అలాగో జన్మ మళ్ళీ పుట్ట మళ్ళీ పునరుద్ధరణం పునరుద్ధరణం. పగలు రాత్రుల రీతి బహుజన్మ మరణాలు తగినేను పొడకు పుట్టను తాని తొలగు. ఇవన్నీ శరీరంలో ఉండగా ఇవన్నీ చూడుతుంది, కానీ శరీరం వదిలేస్తుంది. మనం మళ్ళీ ఈ పాపకొండాల్లో పై దొరలాలి. నగియించునొకవేళ నలగించునొకవేళ నగియించునొకవేళ నలగించునొకవేళ ఒకరు కారపిగడు ఉద్దించినట్లు. ఒడియాలో కారం దాంట్లో ఒకరొకరుగా ఉంటే అందులో కొంచెం కారం కలిపి తింటే అది ఉద్దించుదే. అలాగే ఆ యొక్క గంజనం కూడా ఆ ఒకరు నాన్నకి వెళ్ళిపోతుంది, ఒకరు కారం కలిపిన ఒడి. అలాగే నా ఓంకార స్వర విధుల సారంగా నీకు నే శరణంటిని. ఇహము పరము వలనే మొదటి కళ్ళయు నిజము అన్నికి భ్రాంతియుని విశ్రాంతియుని మతిని సహజ నాదోంకారములు నన్ను కరుణింప బహువిధంబుల నన్ను పాలించవే. నాదోంకార స్వర విధులు సారముగా నీకు నే శరణింటిని. పద్ధతి ఇది. ధరణిలో ఏ కొలుతల పోటుకొనుట. మనకు ముందు తరంలో ఎంతమందో యోగులు ఈ పద్ధతి మనకు తెలిపారు. వివేకులు అందరూ మంచి తెలివిగలందరూ ఆ పద్ధతినే మనం నడుస్తూ ఉంటారు. పరమ యోగీశ్వరి పద్ధతి ఇది. ధరణిలో వివేకులు తలపోసుకొనుట. మొదట ఆత్మజ్ఞానము తెలిసి పిమ్మట హృదయములోని ఆత్మ మెరుగుట. మొట్టమొదటి చేయాల్సింది ఏంటరా, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. ఆ జ్ఞానం తెలియపోతే మళ్ళీ సాగు పుట్టుకు తప్పవు. ఆత్మలో మెరుగుట. ఉదితమైన ఇంద్రియాలు నడచి ఉంచుకొనుట. ఈ ఇంద్రియాలని ఉంచుకోవాలి, వాటిని ఆపేయాలి. బుద్ధిజన్మ తనలో కోరికలు ఉడుగుట. అసలు కోరికలు అవన్నీ కూడా పెట్టుకోకూడదు. ఏం శాస్త్రం మనకెందుకు ఈ కోరిక తీసుకొచ్చింది అని శమంలో ఉండాలి. మళ్ళీ అది కాదు అని మళ్ళీ తీసుకొచ్చి ఆత్మలో మనసుని పెట్టాలి. తన పుణ్యతలముల దైవము కోసముట. మనకు ఉందా పుణ్య పాపాలు రెండూ ఉంటాయి. ఆ పుణ్యాన్ని ఏం చేయాలి, భగవంతుడికి అర్పించాలి. పనివడి ప్రణవముపై ధ్యాస చేయుట. మన ధ్యాస ఎప్పుడు కూడా ప్రణవం మీదే పెట్టుకోవాలి. తనితో నిరంతర ధ్యాన యోగపరుడవుట. ఎప్పుడు నిరంతరం కూడా ధ్యానంలో ఉండి మనం భోజనం చేస్తున్నాం, సుఖం చేస్తున్నాం, కష్టంగా ఏం చేసినా మన మనసు ఎక్కడ ఉండాలి అంటే ధ్యానంలో ఉండి ప్రణవం మీద ఉండాలి. ప్రణవ ధ్యానం వరుడవుట. మనసుతో ప్రకృతి సంబంధము మరచుట. ప్రకృతి ఎప్పుడు విషయానంగా ఉంటుంది. ఈ విషయానంగా మర్చిపోయి ఎప్పుడు పరమానందంగా ఉండాలి. ఈ ఎడతెగక శ్వాసపై ప్రణవంబు నమర్చుట. నడుమ నాదంబులు శ్రవణంబు చేయుట. ఎడయక నిరుపమో నిద్రా ప్రమోదంబు నాదోంకార స్వరలు విలగమనించుట. ఎప్పుడు ప్రణవం నాదం చూసుకుంటూ రెండింటిని ఏకం చేసి మనం గమనిస్తూ ఉంటే ఏమవుతుంది, నిరుపమో నిద్రా ప్రమోదంబు అంటే ఏంటి, తుర్యాస్థితి. పగలు మనం ఎప్పుడు పగలైనా రాత్రి అయినా
కళలోనైనా ఎప్పుడు ఆ తలుపులోనే ఉండతాయి. తలపు అంటే ఆ యొక్క అది యొక్క మన యొక్క ఇది దాని మీదే ఉంటుంది. దేని మీద? భగవంతుడి మీదే రాత్రి పగులు కళల్లో కూడా 3 అవస్థల్లో కూడా ఎప్పుడు అదే భావంతో ఉంటే అది అప్పుడు మనం ఏ క్షణంలో పోయినా తద్భావం తద్భవది అని భగవంతుని చేరతాం. నిమిషం ఎడతెగక నాగమే తలచి, నిమిషం ఎడతెగక ఒక నిమిషం కూడా వదిలిపెడతలా ప్రణవమును శ్వాసపై జోడించుటగాక. ప్రణవాన్ని శ్వాస మీద జోడించే మనం గాలి పేర్చుకోకుండా వదలకుండా ఒక 5 నిమిషం కూడా ఉండలేము. ఆ దాంతో పాటు మనం దీన్ని ప్రణవాన్ని జోడించి నిమిషం ఎడతెగక నాగమే తలచి ప్రణవమును శ్వాసపై జోడించుటగాక. నిద్రచే కొన్నాళ్ళు, నేరముల కొన్నాళ్ళు, కొంతసేపు నిద్రపోతూ ఉంటాం, చేయమని లేచి కొన్ని నేరాలు చేస్తూ ఉంటాం. మదముచే కొన్నాళ్ళు మోసపోయి కలిసి కోరికను గత కాలంబు వచ్చింది మదిని ప్రణవంబు ఏ మరక బతుకుటగాక. నిద్రచే కొన్నాళ్ళు మనం ఎగవ పనులు కొన్ని చేసి ఇవన్నీ కూడా నేరముల కొన్నాళ్ళు, మదంతో కొన్నాళ్ళు ఇవన్నీ తలుచుకుని అరే నేను చాలా పాపిని ఇంటిదిగా ఉన్నాను పశ్చాత్తాపడుతూ భగవంతుని ఎప్పుడు ప్రణవంతో శ్వాసం జోడించే కాక కడు తనయులకు కొంత, కాంతలకు ఒక కొంత, పిల్లల మీద ప్రేమ, భార్య మీద ప్రేమ, విడయాకలకు కొంత వ్యక్తి చేసి కొంతమంది కొంత అది కావాలన్నా ఇది కావాలన్నా ఆశలు పెట్టుకుని అడవి కావాలన్న అందు సుఖం ఉన్నదా. అది తాత్కాలికంగా ఒక 5 నిమిషాలు సుఖంగా ఉంటే ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా సుఖాల కింద లెక్క రాదు. చెడక ప్రణవంబు చేసి బతుకుటగాక. ప్రణవాన్ని చేసుకుంటూ శ్వాస మీద పెట్టుకుని అదే చేసుకుంటే అది ఉద్ధరిస్తుంది. కానీ ఈ తాత్కాలికమైన సుఖాలు మనకి ఎంత రావు, మనకు ఉపయోగపడవు. ధనము వెంట తగిలి మనం అదే ఇటు సంపాదించాలి ధనం వెంట తగిలి దాని మనకు తగిలి తనవారి తగిలి కాతరుడై నన్ను తన వాళ్ళు మా మామయ్య మా బామ్మర్ది అని అది అనుకుంటూ తన వాళ్ళని తలుచుకుంటూ కళ్ళు కలిగి నా ఓంకారములే దాటు నిన్ను కాచేది వాళ్ళు ఎవరు కాస్తుంది అంటే నాదము ఓంకారం కొనిసాగు నిరుపమో నిద్రా ప్రమాదంబుచే గాక. నిరుపమో నిద్రా ప్రమోదంబుచే గాక అంటే మనకు ఎడతెగక ప్రణవాన్ని జోడిస్తూ ఉంటే మనకు తుర్యాస్థితి అని చేరి అప్పుడు మనం చేసే ప్రయత్నం సాఫల్యం అవుతుంది. అది ఓం నమో నారాయణ.